వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. జనవరి 14 మరియు 15 తేదీలలో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య డిన్నర్ మీటింగ్. 25 దొంగతనాల కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసిన దాచేపల్లి పోలీసులు. ప్రేక్షకులకి భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గోదావరి ఏటిగట్టు కోతకి గురవడానికి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజే కారణమని, 26 కోట్లతో చేపట్టిన ఈ పనులకు ఆయనే బినామీ కాంట్రాక్టర్ అంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు ఆరోపించారు. నరసాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గట్టు పనులకు వినియోగించిన రాళ్లు గత ప్రభుత్వ హయాంలో తిరస్కరించిన క్వారీవన్నారు. ఈ నాసిరకమైన రాళ్లను వాడటం వల్లే గట్టు కోతకు గురైందన్నారు. దీనికి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు బాధ్యత వహించి రాజీనామా చేయాలని, సంబంధిత అధికారులపై ఈ నెల 20వ తేదీలోపు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 21 నుంచి ప్రజా మద్దతుతో ఎమ్మెల్యే అవినీతిపై ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. గడిచిన 4.5 నరసాపురం అభివృద్ధి కన్నా ఎమ్మెల్యే అవినీతి ఎక్కువ జరిగి నరసాపురం జిల్లా కేంద్రం కాకపోవడానికి ముదునూరే కారణమని బండారు మండిపడ్డారు. సరిగ్గా 6 నెలల క్రితం, అంటే ఆగస్టు 2, 2023 సంవత్సరంలో మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పట్టణంలో ఉన్నటువంటి ఏటుగట్టు పనులు ఏవైతే జరుగుతున్నాయో దానికి సంబంధించి పనులు పర్యవేక్షణ మేము చేయటం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని లోపాలు మేము గ్రహించి వాటి యొక్క విషయాలన్నీ కూడా పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియపరుద్దాం అని చెప్పేసి ఆనాడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మేము గమనించినటువంటి కొన్ని లోపాలని మేము చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే దాదాపు 27 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ అయినటువంటి ఆ ఏటుగట్టు పనులకు సంబంధించి అక్కడ ఏదైతే రాళ్ళన్నీ కూడా ఉన్నాయో అన్నీ కూడా ఆ రోజు పత్రికా మిత్రుల ఎదురుగుండానే 2 చేతులతోటి ఆ రాళ్ళు పట్టుకుని ఇలా కొడితే అవి పొడి అయిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు మనం ప్రత్యక్షంగా చూడటం జరిగింది అందరం కూడా. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పల్లె పిలుపునిస్తుంది. రాకదిలిరా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి పట్టిన కీడు తొలగాలని, ఏపీ వెలగాలని నినాదాలతో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక అవినీతి పాలనతో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఉద్యోగ ఉపాధి సమస్యలు, అస్తవ్యస్తమైన రోడ్లు, ఇసుక, మద్యం తదితర అవినీతి విషయాలను ఎండగడుతూ వాటికి సంబంధించిన జీవోలను ఈ రోజు అరసవల్లి తన నివాసంలో భోగి మంటలో దహనం చేసి తన అద్భుతమైన పారదర్శకమైన పాలనతో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలాగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతున్న శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి. మాజీ శాసనసభ్యులు గుండా లక్ష్మీదేవి ఆధ్వర్యాన ఈ రోజు భోగి పండుగ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ భోగి పండుగ నుంచి మా రాష్ట్రానికి ఉన్న కీడుని తొలగి సుభిక్షంగా ప్రతి ఇల్లు కూడాను, ప్రతి కుటుంబం కూడాను, ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆకాంక్షతో లక్ష్మీదేవి గారు కార్యక్రమం నిరంతరం చేస్తూ ఉన్నారు. ఆవిడ ఆశయాలకు అనుగుణంగా, ఆవిడ కోరిక అనుగుణంగా ప్రతి ఒక్క ఇల్లు కూడా బాగుండాలని, ఈ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ దహన కార్యక్రమంలో మేము ప్రభుత్వం అసమర్థత, అనాలోచిత అవినీతి వల్ల రాష్ట్రం సర్వనాశనమైందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఆయన ప్రజాపాదయాత్ర 6వ రోజు కొలకలూరు గ్రామం నుండి ప్రారంభించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించలేని స్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడని, తండ్రి చనిపోయినప్పుడు కపట నాటకంతో ఓదార్చి ఇప్పుడు కనీసం బయటకు రావడం లేదని ఆరోపించారు. జగన్ పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, మద్యం అమ్ముతున్నారని, దీనివల్ల యువత వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడని అన్నారు. ఈ గ్రామాలన్నీ కూడా పర్యటిస్తే ఈ గ్రామాల్లో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ సంక్షేమం అనే ముసుగులో కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకనే చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ
చంద్రబాబు నాయుడు నాయకత్వం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి శ్రామికులైనటువంటి కౌలుదారులు కానీ, అదేవిధంగా రైతులు కానీ వాళ్ళని గుర్తించి సంవత్సరానికి 20,000 ఇచ్చే కార్యక్రమాన్ని, ఏ విద్య కోసం అయితే అందరికీ విద్య అందాలని గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఉన్న భాగంగానే చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా స్కూల్స్ ఏర్పరిస్తే ఆ విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసి ఈనాడు చిన్నారులు చదువుకోకుండా దాదాపు ఈ రాష్ట్రంలో 6.5 లక్షల మంది విద్య అందుకోలేనటువంటి పరిస్థితుల్లో స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయంటే వీళ్ళ యొక్క విద్యా విధానం ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోట మండలంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అట్టహాసంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రతి పౌరుడికి అందాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. ప్రతి మండలంలో ప్రతి పంచాయతీ సచివాలయంలో అవగాహన కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న పథకాల గురించి వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దేశము 2047 సంవత్సరం లోపు పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందేలా కృషి చేస్తాము. వలసవాద భావజాలం ఏ రకంగా ఉన్నా వదిలించుకుంటాము. ఎంతో గర్వంతో దేశ వారసత్వాన్ని కాపాడుకుంటాము. దేశంలోని దేశ రక్షణకు కృషి చేస్తున్న వారి పట్ల గౌరవభావం కలిగి ఉంటాము. దొంగరాజు పాలెం వద్ద నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు వైఎస్ఆర్సీపీ అక్రమ కేసులు బనాయించి సొంత జిల్లాలో అడుగుపెట్టకుండా అడ్డంకులు కల్పించారు. దీంతో 3 సంవత్సరాల 8 నెలలు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డుకోవడంతో వాటన్నింటినీ ఛేదించి సొంత గడ్డపై అడుగు పెడుతున్న రఘురామకృష్ణంరాజుకు తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు దొంగరాజు పాలెం వద్ద జాతీయ రహదారిపై ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజును అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి విజయ దుందుబి మోగిస్తామని జనసేన టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారీగా మోటార్ సైకిళ్లు, కార్లతో ర్యాలీగా భీమవరం బయలుదేరి వెళ్లారు. అభిమానంతో గుండెల్లో దాచుకున్న నా నియోజకవర్గ ప్రజల్ని, నాయకుల్ని నేను ఈ జీవితంలో మర్చిపోలేను. పార్టీలకి అతీతంగా ఏదైతే కూటమి జనసేన పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ చెయ్యి కలిపిన రోజే మన కోస్తా ప్రాంతం అంతా పాలకపక్షం తుడిచిపెట్టుకుపోయిందన్నదే నిజం. రోజు రోజుకి పాలక పార్టీ క్షణక్షణం కృషించి పోతుంది. ఒక అద్భుతమైన విజయాన్ని ప్రజలు తమ తప్పుదాము తెలుసుకొని, నాతో సహా తమ తప్పుదాము తెలుసుకొని ప్రజా సంక్షేమం కోసం ఒక అద్భుతమైన విజయాన్ని, ఎటువంటి అద్భుతమైన విజయాన్ని ఇవ్వబోతున్నారంటానికి సంకేతం ఈరోజు మనం చూస్తున్న ఈ అపూర్వ స్వాగతం. దీన్ని బట్టి ఇదొక టీజర్ అనుకోండి, సినిమాలకి ఏదో టీజర్ లాగా ఉంటుంది కదా. ఇది మరి వారి సినిమా భాషలో చెప్పాలంటే మరి హనుమాన్ రేంజ్ లో అద్భుతమైన విజయం. ఇందుకు సహకరించిన తెలుగుదేశం, జనసేన, సైన్యం, వీర మహిళలు అందరికీ కూడా తర్వాత
ఫిబ్రవరి 2 పార్లమెంట్ సమావేశాలు 9 దాకా ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి. అది అయిన వెంటనే అప్పటికి తెలిపోయినా కాంక్రీటైజ్ అవుతాయి. అయిన వెంటనే నేను మరోసారి టీడీపీ జనసేన నుంచి నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి సిద్ధంగా ఉన్నారు. తమ్ముడు కామట్లేదు తమ్ముడు ఫోన్ తమ్ముడు. బీజేపీ మీరు ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు మీకే ఉన్నాయి. తమ్ముడు బీజేపీని కూడా పొత్తులోకి ఆహ్వానిస్తారు సార్ మీరు. బీజేపీ తమ్ముడు ఫోన్ తమ్ముడు నా కామాడ పరిజ్ఞానం మేరకు సంవత్సరంన్నర నుంచి ఇదే చెప్తున్నా. నేను తెలుగుదేశం జనసేన కూడా అఫీషియల్గా కలవక ముందు నుంచి చెప్తున్నా, కలుస్తాయని. ఎందుకంటే ఒక దుష్ట శక్తిని అంతమొందించాలంటే దేవతలు ఇండివిజువల్గా ఎంత గొప్పలైనా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసే కొన్ని అసుర సంహారాలు చేయవలసి వచ్చింది. సో అందుకని 3 కలుస్తాయని నేను ముందు నుంచి చెప్తున్నా. 2 ఆల్రెడీ కలిసినాయి. ఈ ఇద్దరిలో ఒక ఆయన అటు కూడా కలిసి ఉన్నారు కాబట్టి 3 కలిసి ఉన్నట్టే లెక్క. బట్ అఫీషియల్గా తేలాలంటే 10 రోజులు అయోధ్య రామప్రతిష్ఠ అయిన తర్వాత డెఫినెట్గా రాజమండ్రి విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పాలకొల్లు విచ్చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పోడూరు మండలం జిన్నూరు వంతెన వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గజమాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు త్రిబుల జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు శాలువాతో రఘురామను సత్కరించి స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను తను వ్యక్తిగతమని రాయపాటి సాంబశివరావు సోదరి కుమార్తె రాయపాటి శైలజ తెలిపారు. రంగారావుకి తనకు ఎటువంటి సంబంధం లేదని, రాయపాటి కుటుంబం టీడీపీ వేడుతుందన్న ప్రచారం అవాస్తవని, మేమంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. నేను రాయపాటి శైలజ, రాయపాటి సాంబశివరావు గారి తమ్ముడు కూతుర్ని. ఏదైతే నిన్నటి నుంచి మీడియాలో ప్రచారం అవుతుందో రాయపాటి కుటుంబం టీడీపీని వీడిపోతుందనేది, దాంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదండి. రాయపాటి సాంబశివరావు గారి అబ్బాయి రాయపాటి రంగారావు గారు ఏదైతే ఆ రెసిగ్నేషన్ సమర్పించడం అనేది కేవలం ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. దీనికి మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ లేదు. సరే, రెసిగ్నేషన్తో అయితే మేము కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే తనకు అసంతృప్తి ఉంది, సీట్ ఇవ్వలేదు అనే అసంతృప్తి ఉంది కాబట్టి బయటకు వెళ్ళిపోయారు అనుకునే వాళ్ళం. కానీ దాని తర్వాత తను చేసిన చర్యలు కానివ్వండి, మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అసలు సపోర్ట్ చేయట్లేదు. దానికి మాకు ఎటువంటి సంబంధమే లేదు. ఇన్నాళ్ళు నచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు ఇన్నాళ్ళు మీకు నచ్చారు. 2014 నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ వీడి 2014 టీడీపీలోకి వచ్చామో అప్పటి నుంచి కూడా టీడీపీతోనే కలిసి ప్రయాణిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ నచ్చింది, టీడీపీ వాళ్ళ ఐడియాలజీ నచ్చింది, వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు నచ్చినాయి, చంద్రబాబు గారి విజన్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, అవన్నీ నచ్చే ఆ రోజు ఈ పార్టీలోకి చేరాం. మరి ఈరోజు మనకి సీట్ ఇవ్వట్లేదు అనే కేవలం ఒకే ఒక్క బాధతో కానివ్వండి, కోపంతో కానివ్వండి, చంద్రబాబు గారిని కానివ్వండి, లోకేష్ గారిని ఆ మాటలు అంటాం మాత్రం చాలా తప్పు. దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. అలాగే శ్రీనివాస్ గారు ఎవరైతే ఇంతకుముందు జెడ్పీటీసీగా తీశారో ఆయన కూడా సపోర్ట్ చేయట్లేదు. సాంబశివరావు గారు కానివ్వండి, ఎవరు కూడా పార్టీతోనే ఉంటాయి. ఎందుకంటే మేము ఆ సంస్కృతి అనేది ఏదైతే అవసరానికి ఒక పార్టీ వీడి ఇంకో పార్టీలోకి చేరటం అనే సంస్కృతి అయితే మాకు ఫ్యామిలీలో లేదు. ఒక విలువలు ఉన్న ఫ్యామిలీ. ఎప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్నా కూడా ఎప్పుడు టీడీపీ వాళ్ళని ఎక్కడా తిట్టలేదు, చంద్రబాబు గారిని దూషించలేదు. ఏ పార్టీ అయినా సరే కేవలం వాళ్ళకి హెల్ప్ చేయటం అనే ఒకే ఒక పాలసీ పెట్టుకున్నారు సాంబశివరావు గారు. అలానే ఇప్పుడు వరకు కూడా కొనసాగారు. దీనివల్ల ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల కానివ్వండి, చేస్తున్న చేష్టల వల్ల కానివ్వండి, నష్టపోయేది ఈరోజు ఫ్యామిలీగా ఆ కుటుంబంకి ఏదైతే ఇన్నాళ్ళ పేరుందో ఆ పేరు నష్టం వస్తుంది తప్పితే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే లోకేష్ గారికి కాదు. సో మేము ఈరోజు బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే, ఫర్ ఎవర్ మేము టీడీపీతోనే ఉంటాము, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం, లోకేష్ గారు వెంటే నడుస్తాం. సో ఎవరు కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఇది ఫ్యామిలీ మొత్తానికి రుద్దొద్దండి. త్వరలో కూడా మా ఫ్యామిలీ మీడియా ముందుకు వచ్చి ఇదే విషయాన్ని వెల్లడిస్తారు.
థ్యాంక్ యూ. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ కుంచనపల్లి ఆర్సీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మేరీమాత మహోత్సవాలలో యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. కుంచనపల్లి గ్రామానికి వెళ్లిన లోకేష్ కు మత పెద్దలు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ప్రార్థనల్లో పాల్గొన్న లోకేష్ కు చర్చి ఫాదర్ ఆశీర్వచనం అందించారు. తర్వాత ఉండవల్లిలో ప్రముఖ బీసీ నేత వల్లభాపురం నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రజకులు ఎదుర్కొంటున్న పలు వృత్తిపరమైన సమస్యలను నాగేశ్వరరావు యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు. లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా అధ్యయనం చేశానని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం రజకులతో పాటు ఇతర చేతి వృత్తుల వారి కోసం ఆదరణ పథకం ద్వారా 90% సబ్సిడీతో పనిముట్లు అందించిందని గుర్తు చేశారు. ఇందుకోసం 964 కోట్లు వెచ్చించామని చెప్పారు. ప్రభుత్వం మారే సమయంలో కొనుగోలు చేసిన పనిముట్లను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించకుండా పాడుపెట్టిందని చెప్పారు. టీడీపీ జనసేన ఆధ్వర్యంలో రాబోయే ప్రజాప్రభుత్వం రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. రజక వృత్తి పనిపై ఆధారపడిన వారి కోసం అత్యాధునిక సమీకృత దోబీ ఘాట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని, ఇందుకు మీ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్లో తాండూరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ ప్రమాదానికి గురికాగా క్షతగాతులను 108 వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి తాండూరు వెళ్తున్న తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్లో బ్రేక్ ఫెయిల్ కావడంతో పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరికి కాలు విరగగా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా 108 వాహనంలో వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హుటాహుటిన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ చిగులపల్లి రమేష్ కుమార్ క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గత సంవత్సరం కూడా ఇదే చోట వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ధరూర్ జాతరకు వెళ్తూ బ్రేక్లు ఫెయిల్ అయి ప్రమాదం జరిగి ఒక మహిళ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు పాలకులు స్పందించి నాణ్యత లేని కాలం చెల్లిన బస్సులు నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా కాలం చెల్లిన బస్సులను తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సులను నడపాలని వికారాబాద్ ప్రాంత ప్రజలు ఆర్టీసీ అధికారులను ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. ఈరోజు వికారాబాద్ నుంచి తాండూరు వెళ్ళే బస్సులో పడ్డ 100 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు యొక్క బ్రేకులు ఫెయిల్ అవడంతో మరి డ్రైవర్ చాకచక్యంగా ఆయన బస్సు కిందికి తీసుకుపోయి అంటే కంట్రోల్ కాకపోతే లోపల తీసుకుపోయి కొంచెం దూరం లోపల ఆపడం జరిగింది. అలా 90 నుంచి 100 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి కూడా మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ అయితే కాలేవు, అంటే చిన్న చిన్న ఉన్నాయి. కాకపోతే ఇది నేను ఆలోచిస్తే ప్రైవేట్ బస్ అని చెప్పారు. డ్రైవర్ కూడా మాట్లాడితే సార్ ఇక్కడ బ్రేక్ ఫెయిల్ అని అందరు చెప్పడం జరిగింది, కంట్రోల్ కాకనే అందరు తీసుకుపోయినా అని చెప్పిండు. డాక్టర్ గారు గుర్తంగా సంప్రదించి అక్కడ మాట్లాడితే ఎస్ఐ సంతోష్ కుమార్ గారు కూడా వాళ్ళ పర్యవేక్షణలో కూడా అందరినీ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. 8-9 మందికి స్వల్ప గాయాలైనాయి. ఇక్కడ వచ్చి చూస్తే డాక్టర్ గారు కూడా మాట్లాడితే డాక్టర్ కూడా ఏమన్నాడంటే చిన్న చిన్న స్వల్ప గాయాలైనాయి కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, అందరికీ త్వరగా నయమవుతాయని చెప్పిండు. కాబట్టి అందరు కూడా ఇప్పటి వరకు మాకు తెలిసిన సమాచారం ప్రకారం అందరు కూడా క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. గత కొన్ని రోజుల క్రితం జరిగిన 25 దొంగతనాల కేసుల్లో నిందితులను దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లా మరియు పలు ఏరియాల్లో పలు కేసుల్లో పట్టుబడ్డ నిందితులను అరెస్ట్ చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఈ కేసుల్లో ఉన్న నిందితుల వద్ద నుండి 6 కార్లు మరియు 15 బైకులు, బంగారం 850 గ్రాములు, వెండి 2.5 కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మొత్తం 13 మంది నిందితులను అరెస్ట్ చేశామని, వీరి మీద పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు వారు తెలిపారు. మొత్తం 80 లక్షలు విలువ చేసే వాటిని పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నాయక్, పీసీ కోటేశ్వరరావు, పీసీ పవన్, పీసీ గోవింద నాయక్, ఎస్జీ అరుణ్ కుమార్, ఎస్జీ సాంబశివరావు సహకారంతో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్ ఉంటుంది. వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం 11 + 3 మొత్తం వచ్చి 14 మంది, 13.
13 మందినండి. ఇందులో 10 వరకు నంబర్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇచ్చే సీట్లు వీళ్ళంతా ఒక టీం. కింద ముగ్గురు మిగిలిన 9 బైక్స్ ఏవైతే రికవరీ చేశారో ఆ 9 బైక్స్కి సంబంధించింది. వీళ్ళు చూపించేటప్పుడు కూడా బైక్స్ విషయంలో కూడా మొత్తం బైక్స్ వీళ్ళు చూపించింది షైన్ 7, గ్లామర్ 1, హెచ్ఎఫ్ డీలక్స్ 2, టీవీఎస్ స్టార్ సిటీ 1, హోండా 1, పల్సర్ 1, యూనికార్న్ 2. మొత్తం వాల్యూ 8.5 lakhs. ఇది ఒక మంచి క్యాచ్ అనే చెప్పుకోవచ్చు మనకి. ఎందుకంటే చిన్న సత్యానందం కొరకు వివిధ జిల్లాల నుంచి కూడా అతని పైన ఇంట్రెస్టెడ్ వాళ్ళకు అతన్ని కూడా జైల్లో ఉంచినా కూడా మనం మళ్ళీ పీటీ వారెంట్స్ వేసుకొని అతన్ని తీసుకెళ్తాం, వేరే వేరే జిల్లాలకు తీసి విచారిస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఏ మిస్టేక్ జరిగినా, చిన్న మిస్టేక్ జరిగినా వేరే జిల్లా సంబంధించినటువంటి రికవరీ మనం కానీ ఇక్కడ చూపించుకున్నా కూడా అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇతన్ని మళ్ళీ వాళ్ళు తీసుకుని విచారించినప్పుడు ఎంత రికవరీ అయితే మనం చేసామో ఆ రికవరీ మనం ఇచ్చేయాలి వాళ్ళు, ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో వాళ్ళు. ఈ విధంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పటాన్ని రాయపాటి రంగాబాబు నేలకేసి కొట్టడాన్ని తాడికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ తోకా రాజవర్ధన్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపాటి రంగాబాబు నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ పై చేసిన ఆరోపణలు తప్పుపట్టారు. లోకేష్ నీ దగ్గర డబ్బులు తీసుకునేంత స్థితిలో లేరన్నారు. 2014లో లోకేష్ డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నావు. అప్పటికే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశారు. వారి తాత కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. నీ దగ్గర డబ్బులు తీసుకునే స్థితిలో ఆయన లేరు. మా నాయకులపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఒప్పుకునేది లేదు అన్నారు. పార్టీ గౌరవించలేదు అంటున్నావు, ఇంకా ఏం గౌరవించాలి మిమ్మల్ని అంటూ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైతే మీ రాజకీయ మనుగడ కోసం తెలుగుదేశంలోకి వచ్చారు. అయినప్పటికీ మిమ్మల్ని ఆదరించి 2 సార్లు ఎంపీ అవకాశం ఇచ్చింది. ఇంకా పార్టీ ఏం గౌరవించాలన్నారు. 2019 పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నువ్వు పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీలో కానీ క్రియాశీలకంగా లేకుండా పార్టీ టికెట్ ఇవ్వలేదని విమర్శించే హక్కు నీకు లేదని అన్నారు. నీకు ఇష్టం లేకపోతే గౌరవంగా పార్టీ నుంచి తప్పుకొని నీకు ఇష్టమైన పార్టీలో చేరు, అది గౌరవంగా ఉంటుంది. అంతేకాని మా నాయకులు చంద్రబాబు లోకేష్ అన్నలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఒప్పుకునేది లేదని అన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాయపాటి రంగారావు గారు పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ గురించి, పార్టీ అధిష్టానం గురించి కారుకూతలు కూయటం జరిగినది. మేము అది బేషరతుగా ఖండిస్తున్నాం. రంగారావు గారు, మీకు తెలుగుదేశం పార్టీలో కొనసాగటం ఇష్టం లేకపోతే గౌరవప్రదంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మీకు నచ్చినటువంటి పార్టీలో జాయిన్ అయ్యి రాజకీయాలు చేసుకోవడంలో తప్పు లేదు. కానీ మీరు వెళ్తూ తెలుగుదేశం పార్టీ మీద, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, మా యువ నాయకుడు లోకేష్ గారి మీద లేనిపోని నిందలు, ఆరోపణలు చేసి వెళ్ళటం ఎంత మాత్రం సమంజసం కాదు. మీరు మాట్లాడుతూ ప్రధానంగా 3 విషయాలు తప్పు మాట్లాడారు. ఒకటి, మా అధినాయకుడిని చిత్రపటాన్ని నేలకేసి కొట్టి పగలగొట్టి దూషించడం ముమ్మాటికి తప్పు. ఇమీడియట్గా మీరు యొక్క చర్యను కానీ ఆ యొక్క నిందలు కానీ వెనక్కి తీసుకోకపోతే చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీ దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పి మాట్లాడతాం. ఎంత హాస్యాస్పదం అంటే, నారా లోకేష్ గారు తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, మామగారు టాలీవుడ్ స్టారు. లోకేష్ అన్న మంచి ఫారెన్లోని ఫేమస్ యూనివర్సిటీస్లో చదువుకున్న వ్యక్తి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య డిన్నర్ మీటింగ్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో అభ్యర్థుల ఎంపికపై వీరు చర్చించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలోని రాజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దంపతులు ప్రారంభించారు. పాయం మాట్లాడుతూ, నేటి నుండి పినపాక నియోజకవర్గం ప్రజలు ప్రజాభవన్కి వచ్చి మీ ప్రతి సమస్యను స్వయంగా మీరే నా వద్దకు తీసుకుని రండి. నేను రెడీగా ఉంటాను, అందరికీ అందుబాటులో ఉంటాను. మధ్య వ్యక్తులను నమ్మి ఇబ్బంది పడకండి. ప్రజాభవన్ అంటేనే ప్రజల కోసం, ప్రజా సేవకై నిర్మించిందని ఆయన తెలిపారు.
సేవ చేసేటటువంటి అవకాశం కల్పించారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక ఎమ్మెల్యేగా బీజేపీ కాకుండా, కుటుంబంలో సభ్యుడిగా, ఒక అన్నగా, తమ్ముడిగా, సామాజిక స్పృహలో సామాజిక సేవ చేసిన కోణంలో ప్రజలందరికీ సేవ చేసే సామాజిక సేవ చేసినటువంటి కోణంలో ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ప్రజలు మరింత అభిమానాన్ని చూరగొనే విధంగా తప్పనిసరిగా పినపాక నియోజకవర్గంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రజారంజకమైనటువంటి జనవరి 14 మరియు 15 తేదీలలో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే సంక్రాంతి సంబరాల సందర్భంగా బ్రోచర్ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ నాయుడు, గుంటూరు పశ్చిమ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మరియు నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. మనోహర్ నాయుడు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలోని సంక్రాంతి సంబరాల కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నగర ప్రజలకు ఆటలు, పాటలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ప్రజలందరూ సంక్రాంతి పండుగకు ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు రేపు నుంచి ఎన్టీఆర్ స్టేడియం నందు చాలా గొప్పగా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అంటే గత సంవత్సరం నుంచే ఒక పెద్ద వాతావరణంలో అందరినీ, సినీ ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి, గాయకుల్ని, కళాకారుల్ని వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి 14, 15 2 రోజుల పాటు ఈవెంట్ని చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఇప్పుడే మరి ఏర్పాటుకు సంబంధించి అందరూ కూడా మా శాసనసభ్యులు, అదేవిధంగా మా మంత్రివర్యులు, మా కార్పొరేటర్లు, అధికారులు అందరం కూడా ఈ యొక్క ఏర్పాట్లు కూడా ఒకసారి పరిశీలించిన తర్వాత బ్రోచర్ లాంచ్ కూడా చేశాం. ఏ కార్యక్రమాలు ఏ టైంలో ఎప్పుడు జరుగుతాయి అని చెప్పేసి కూడా బ్రోచర్ లాంచ్ కూడా చేశామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయ వాతావరణానికి తగ్గట్టుగా ఇంకా భిన్నంగా, ఇంకా గొప్పగా, చాలా గ్రాండ్గా, ఎందుకంటే సంక్రాంతి అంటే చాలా పెద్ద పండగ. సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటా, వ్యాపారాలు చేసుకుంటా, చదువుకుంటా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సంక్రాంతికి సొంత ఇంటికి వెళ్ళాలి, కుటుంబ సభ్యులతో గడపాలి, బంధువులతో గడపాలి, ఇరుగు పొరుగు వారితో గడపాలి, స్నేహితులతో గడపాలని చెప్పేసి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఈ యొక్క పండగని జరుపుకుంటూ ఉంటాం. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. మరి చాలామందిని కూడా గాయకుల్ని, డాన్సర్స్ని అందరినీ కూడా జబర్దస్త్ టీం అందరూ కూడా పిలిచాం. చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని అందరి యొక్క సహకారంతో, అధికారులు, పాలకవర్గం, ప్రజాప్రతినిధులు అందరి యొక్క సహకారంతో, నగర పెద్దలందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కీడు తొలగాలి, ఏపీ వెలగాలి అన్న సంకల్పంతో ఈ తెల్లవారుజామున పెద్దకొరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో పెద్దకొరపాడు గ్రామంలో భోగి మంటలు వేసి అందులో రాష్ట్ర సమస్యల ఫోటోలు, జగన్ రెడ్డి అబద్ధాల హామీలు, దారుణాల ఫోటోలు, చంద్రబాబు అక్రమ కేసు ఎఫ్ఐఆర్ కాపీలను భోగి మంటల్లో వేసి తగలపెట్టడం జరిగింది. వర్ధిల్లాలి కొమ్మలపాటి శ్రీధర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొమ్మలపాటి శ్రీధర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొమ్మలపాటి శ్రీధర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొమ్మలపాటి శ్రీధర్ గారి నాయకత్వం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవరి 14 మరియు 15 తేదీలలో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య డిన్నర్ మీటింగ్. 25 దొంగతనాల కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసిన దాచేపల్లి పోలీసులు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.